రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ప్రత్యేక అధికారి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల్ల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్ను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రజలతో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాపాలనలో అలసత్వం వహించవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలు అందించడం కోసం ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. సో తర్వాత వీడికి అందరికీ చేయండి, ఏమి ఆవేశం లేదు. మీకు కావాల్సిన డేటా అంతా వస్తుందో మన ఆధార్ కార్డు తేవడం, తర్వాత మెనీ ఆర్ యాక్టింగ్ అండ్ మెడికల్ క్యాంప్స్ చాలా మంది వచ్చి వాళ్ళు సో 50% పైనే కవర్ అయింది వార్డ్. ప్రజాపాలన ప్రోగ్రామ్కి నోడల్ ఆఫీసర్గా ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఈ అస్ట్వాల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా నేను నోడల్ ఆఫీసర్గా ఈరోజు సూపర్వైజ్ చేస్తున్నాం. మేము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా, అప్లికేషన్స్ వాళ్ళకి కావాల్సినవి అన్ని ప్రింట్ చేసి అందరికి కూడా అందాయా లేవా, తర్వాత వీళ్ళకి అందరికీ హెల్ప్ చేసి అన్నీ నింపడానికి, తర్వాత జనాలందరూ కూడా ముందుకు వస్తున్నారు లేదా అన్నీ కూడా చూడటానికి మేము ఈరోజు రావడం జరిగింది. మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఇది ఫస్ట్ సెంటర్ నేను ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంతా బాగానే ఉంది, రెస్పాన్స్ కూడా బాగుంది. ఈ యొక్క వార్డులో 50% పైగా ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా 4 రోజులకు టైం ఉంది. సో మేము పబ్లిక్కి ఏం చెప్తున్నామంటే వాళ్ళు ఏం ఆవేశం పడక్కర్లేదు. 6వ తారీఖు వరకు ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. సో వాళ్ళు నిదానంగా అన్ని వాళ్ళ వివరాలు తీసుకుని రావచ్చు, ఎప్పుడైనా ఇక్కడ ఇవ్వచ్చు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి నింపడానికి కూడా మా వాళ్ళు సహాయం చేయడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వెరిఫికేషన్ కూడా చేసి అన్నీ కూడా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆధార్ కార్డు నెంబర్ ఏమైనా రాంగ్ ఏమైనా ఇస్తే ఆ ఎంట్రీ రాంగ్ అయితే వాళ్ళకి తర్వాత వాళ్ళే నష్టపోతారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.